హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు జయ సర్జమెంట్. సో గైస్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మనకి గత కొన్ని రోజులుగా పెద్దవారికి, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ రిలేటెడ్ దర్శన్ గురించి సోషల్ మీడియాలో చాలా ఆర్టికల్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ దాంట్లో నిజం ఎంత, అది నిజమా ఫేక్ అనే విషయం పైన ఈ రోజు కంప్లీట్ వీడియో ఉండబోతుంది. సో టీటీడీ వాళ్ళు గుర్తించారు. ఐ థింక్ దే ఆర్ విజిలెంట్, సో విజిలెంట్. మనకి సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది, ఏమన్నా తప్పుడు న్యూస్లు ప్రచారం అవుతున్నాయి, ఇలాంటి వాటి మీద చాలా దృష్టి పెట్టినట్టున్నారు. దాన్ని ఇంతకు ముందు అయితే ఒక 3-4 మంత్స్ బ్యాక్ అయితే ఏం న్యూస్ స్ప్రెడ్ అవుతున్నా మనకేం సంబంధం లేదని చెప్పి చాలా తక్కువ రెస్పాన్స్ ఉండేది పిఆర్ టీమ్ నుంచి. బట్ నౌ పిఆర్ టీమ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ లాట్. సో మనకి కొన్ని డేస్గా వస్తున్న ఆ న్యూస్ అన్నిటి గురించి మీరు కూడా వినే ఉంటారు. పెద్దవాళ్ళకి హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుందని చెప్పి చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి అనమాట. సో దానికి సంబంధించిన టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో news.tirumala.org అనే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది మీరు చూస్తున్నది స్క్రీన్ పైన. సో దీంట్లో మనకి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ఆర్టికల్ లింక్ మన ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. అండ్ దీంట్లో ఏముందంటే వయోవృద్ధుల దర్శనం కొరకు సంబంధించి తప్పుదో పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇది పూర్తిగా నిజం కాదు. వాస్తవం ఏమిటంటే ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు 3 నెలల ముందుగానే ఆన్లైన్ లో కోటాను విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ లో టికెట్లు ఆగస్టు 2024 వరకు బుక్ చేయబడ్డాయి. టికెట్ పొందిన వ్యక్తి 50 రూపాయలకి ఒక లడ్డు ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్ ఆర్ పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ tirumala.org, టీటీడీ దేవస్థానం.ap.in మాత్రమే సంప్రదించగలరు. సో ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఓన్లీ సోర్స్ అదని చెప్పారు. అండ్ వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ముందున్న రూల్స్ నే కంటిన్యూ చేస్తున్నారు. ఏమైనా చేంజ్ ఉంటే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లోనే మనకి షేర్ చేస్తారని చెప్పి దీని సారాంశం అనమాట. సో మన ఛానల్లో కూడా ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఉన్న వీడియోస్ ఏమన్నా ఉంటే చెక్ చేసి రిమూవ్ చేసేస్తాను. అండ్ సో ఇది వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనానికి సంబంధించింది. అండ్ 18వ తారీఖు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ దర్శనం ఎంతమంది చేసుకున్నారంటే 75,125 మంది. అండ్ తల నీలాలు సమర్పించిన వారు 31,140 మంది. హుండీ కానుకలు 5,41,00,000. అండ్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ దగ్గర వరకు లైన్ అయితే ఉంది ప్రస్తుతానికి. అప్రాక్సిమేట్ దర్శన్ టైమింగ్ వితౌట్ ఏ టోకన్స్ లేకుండా వచ్చిన వాళ్ళకి 20 గంటల దర్శనం టైం అయితే పడుతుంది. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టీటీడీ ఈవో జె శ్యామలరావు గారి గురించి ఒక డీటెయిల్డ్ వీడియో, వాళ్ళ తొలి యాక్షన్స్ ఎలా ఉన్నాయి అనే వీడియో మొత్తం మన ఛానల్లో షేర్ చేస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.